న్యాయ వ్యవస్థ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సామాన్యుడి సమస్యలను పరిష్కరించేందుకు కోర్టులో 24/7 ఆసుపత్రుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే యంత్రాంగం ఉండాలని అన్నారు. న్యాయం అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను మరింతగా విస్తరించాలని సూచించారు. కోవిడ్ సమయంలోనూ విధులను నిర్వర్తించిన ఏకైక న్యాయ వ్యవస్థ భారత్ది మాత్రమే అన్నారు. సాంకేతికత వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతికత సహాయపడుతుందని సీజేఐ పేర్కొన్నారు. సాంకేతిక పురోగతిని సౌకర్యానికి సంబంధించిన విషయంగా కాకుండా రాజ్యాంగ అవసరంగా చూడాలని అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిజిటల్ వ్యవస్థలు సహాయపడతాయని, కోర్టు కేసుల్లో జాప్యాలు, అసమర్థతలకు సాంకేతికతే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అధునాతన సాఫ్ట్వేర్ వ్యవస్థలు కోర్టు తీర్పుల వేగాన్ని గణనీయంగా మెరుగుపరచగలవని పేర్కొన్నారు. మరోవైపు ఓ కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. నకిలీ, బోగస్ డిగ్రీలతో ఈ వృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశిస్తూనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. మీడియాలోని ఓ వర్గం వాటిని వక్రీకరించిందన్నారు. భారతీయ యువత పట్ల ఎంతో గర్వపడుతున్నానని పేర్కొంటూ సీజేఐ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఓ వర్గం వక్రీకరించిన తీరును చదివి ఎంతో బాధపడ్డానని అన్నారు. నకిలీ, బోగస్ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశిస్తూ ఆ విమర్శలు చేశానని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తులే మీడియా, సోషల్ మీడియాతో పాటు ఇతర రంగాల్లో చొరబడ్డారని, అందుకే వారిని పరాన్న జీవులుగా చెప్పానని పేర్కొన్నారు. మన దేశ యువతను విమర్శించానని చెప్పటం పూర్తిగా నిరాధారమైనదని అన్నారు. దేశ యువతను చూసి ఎంతో గర్వపడుతున్నానని, నా పట్ల వారికి గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపారు. తాను కూడా వారిని అభివృద్ధి చెందిన భారత్కు మూలస్తంభాలుగానే చూస్తానని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.